పవన్ కళ్యాణ్ విశాఖ యలమంచిలి పర్యటన రద్దయింది. పవన్ కు జ్వరం రావడంతో ఈ పర్యటనను రద్దు చేసుకున్నట్లు పార్టీ వర్గీయులు చెబుతున్నారు. తన పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈవేళ రెండో రోజు పవన్ విశాఖలో పర్యటించాల్సి ఉంది. యలమంచిల్లో పవన్ రోడ్ షోలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగిస్తారని మొదట అనుకున్నారు. కానీ ప్రస్తుతం పవన్ కు జ్వరం రావడంతో ఆ పర్యటన రద్దయింది. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, పవన్ విశాఖ పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? ఏదైతే ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా విశాఖలో 2 రోజుల పాటు పర్యటిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నేపథ్యంలోనే నిన్న అనకాపల్లిలో భారీ బహిరంగ సభ అలాగే రోడ్ షో కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఈ రోజు యలమంచిలి నియోజకవర్గంలో పవన్ పర్యటన నేపథ్యంలో అనారోగ్య రీత్యా అంటే జ్వరం రావడం, మరోవైపు స్థానికంగా ఏదైతే ఆ ఏరియా యలమంచిలి నియోజకవర్గం ఉందో ఆ పరిధిలో కొత్త అమావాస్య ఉగాది ఉత్సవాలు చాలా వేడుకగా నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడాను ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడాను పెద్ద ఎత్తున అమ్మవారి యాత్రలు అదేవిధంగా ఉత్సవాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఏదైతే పవన్ కళ్యాణ్ కు ఆరోగ్యం సహకరించకపోవడంతో ఈ రోజు తన పర్యటనను రద్దు చేసుకున్నట్టుగా అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే గత కొద్ది రోజుల నుంచి ఎండల ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలో ముఖ్యంగా అన్ని ప్రాంతాలు కూడా భారీగా ఉన్న నేపథ్యంలో దాదాపు 40 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఆ ఉష్ణోగ్రతలు తట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ప్రజలు కావచ్చు, మరోవైపు నాయకులు కావచ్చు, ఎన్నికల ప్రచారంలో కూడా కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ఈ కారణంగానే చాలా మటుకు అన్ని పార్టీల నాయకులందరూ కూడా ఉదయం పూటే మాక్సిమం 10:30-11 లోపే వాళ్ళ షెడ్యూల్ని కంప్లీట్ చేసుకుని ప్రచారాలు కావచ్చు, మరోవైపు రోడ్ షోలు కావచ్చు నిర్వహిస్తున్న పరిస్థితి. అదేవిధంగా మళ్ళీ తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 7-8 లోపు కంప్లీట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఎండలు బాగా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లాలో సంబంధించి యలమంచిలి నియోజకవర్గం ఈరోజు పవన్ పర్యటన కూడా రద్దయినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అనారోగ్య సమస్య కారణంగానే పర్యటన రద్దయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.